వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. పథకాల అమలుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు మాటల యుద్ధానికి దిగాయి. 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని తామే చేస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉంటే మాట తప్పడం, మడవ తిప్పడం కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, 500 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని కాంగ్రెస్ చెబుతూ ఉంటే 6 గ్యారంటీలు, 420 హామీలతో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం మహిళలకు ఉచిత ప్రయాణం హామీని మాత్రమే పూర్తి స్థాయిలో అమలు చేసిందనేది బీఆర్ఎస్ వాదిస్తోంది. రైతు రుణమాఫీకి 3 మార్లు తేదీలు మార్చారని, వానాకాలంలో రైతు భరోసాను ఎగ్గొట్టి యాసంగి భరోసా మార్చి 31కి ఇస్తామంటున్నారని బీఆర్ఎస్ ఆక్షేపిస్తోంది. పథకాల అమలుపై పోటీ విమర్శలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి చర్చా కార్యక్రమం సాగిద్దాం. రైట్. రిపబ్లిక్ డే నుంచి పథకాల జాతర అని 20 రోజుల ముందు నుంచే కాంగ్రెస్ సర్కార్ హోరెత్తిస్తోంది. అయితే పథకాలు అర్హులందరికీ కాంగ్రెస్ సర్కార్ అందిస్తుందా? పథకాల అమలుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసుకుంటున్న పరస్పర విమర్శల్లో వాస్తవాలంతా? పథకాల అమలుపై ఇవాల్టి చర్చా కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్, బొమ్మెర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, పాపారావు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి అందరికీ. పాపారావు గారు నమస్తే అండి. అంటే ఏంటి సార్ పథకాలు అమలు అంటే ఇక్కడ ఒక అంశం లేవనెత్తుతున్నారు సార్. అంటే ఇప్పుడు మండలంలో ఒక గ్రామానికి మాత్రమే అమలు చేస్తాము అంటున్నారు. ఇప్పుడు అన్ని అంటే ఓట్లు అడిగేటప్పుడు మాత్రం అన్ని గ్రామాల వాళ్ళకే అడిగారు కదా, ఇప్పుడు మాత్రమే మండలంలో ఒక గ్రామానికి అమలు చేయటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారండి విపక్షాలు. ఇంకోటి పాపారావు గారు, నిరంతర ప్రక్రియ ఏంటి అనేది హరీష్ రావు గారు చేస్తున్న గట్టి విమర్శ. నిరంతర ప్రక్రియ ఏంటి ఈ పథకాల అమలు అనేది? అంటే చాలా విచిత్రమైన ధోరణి. ఎందుకంటే మండలంలో ఒక గ్రామానికి అనేది చాలా విచిత్రమైనటువంటి ధోరణి. లాటరీ సిస్టమ్ లాగా ఉంది తప్పితే ఇది జనం జీవితాలతో లాటరీ జూదంలాగా ఉంది తప్పితే ఇది పథకాల అమలు లాగా లేదు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పోనీ ఈ లాటరీ సిస్టంలో ఎంపికైనటువంటి గ్రామాలు, ఏ గ్రామాల్లో అయితే మండలానికి ఒక గ్రామానికి అమలు చేస్తా ఉన్నారో ఆ గ్రామాల్లో కూడా నిన్న నిరసనలు వచ్చినాయి, జనాల నుంచి నిరసనలు వచ్చినాయి. వాళ్ళు ప్రధానంగా జనాల ఆరోపణ ఏంటంటే, చాలా చోట్ల రైతాంగంది ఇదంతా కాంగ్రెస్ కార్యకర్తలు పిచ్చుకున్నారు, వీళ్ళు మా దాకా రానివ్వలేదు చాలా మంది అనేది చాలా మంది ఆరోపణ. కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేది ఇంతకుముందు నుంచి గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఆరోపణల్లో ప్రధానమైంది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళు ఇచ్చుకుంటున్నారని. ఈ మధ్య ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది. ఒక కాంగ్రెస్ నాయకుడు మా వాళ్ళకి ఇచ్చుకుంటాం అన్నట్లు మాట్లాడతారు, వీడియో ఒకటి మన వాళ్ళకి ఇచ్చుకుందాం అనేది. అది ఒకటి వచ్చి సరే, అది అంటే అది ఇంకా దురదృష్టకరం. మండలానికి ఒక గ్రామం ఎంపిక, ఆ గ్రామంలో కూడా మళ్ళీ నిరసనలు, ఆ గ్రామంలో కూడా పక్షపాతం, ఆ గ్రామంలో కూడా ఆశ్రితులకి ఒక న్యాయం కానీ వాళ్ళకు ఒక న్యాయంలాగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు 4 పథకాలు ఈ జనవరి 26 నుంచి లాంచ్ చేస్తున్నా ఉన్నారు. దానిలో రైతు భరోసా గురించి మాట్లాడతా రాత్రి మిడ్-నైట్ నుంచే టకటక పడిపోతాయి మీ అకౌంట్లో, అంటే ఫోన్ మోగుద్ది కదా మెసేజ్ రాగానే మీ అకౌంట్లో పడతాయని చెప్పి మళ్ళీ కాసేపటికి 17 నిమిషాలు నాకు టైం ఎక్కడైతే ఈయన ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు, 17 నిమిషాల్లోనే మార్చి 31 కల్లా మళ్ళీ చేస్తామని చెప్పి జనవరి 26 మార్చి 31 అయింది. 17 నిమిషాల తేడాలో ఒకే డయాస్. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే పిల్లలాటగా ఉందా లేకపోతే జనం జీవితాలతో చెలగాటంగా ఉందా అనేది జనాలు అసలు నమ్మటం మానేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరేమైనా చెప్పుకోండి, మీరు కావాలంటే డిఫెండ్ చేసుకునే వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు, కానీ అది కష్టసాధ్యమైనటువంటి విషయం. కొన్నాళ్ళు పోతే జనాల్లో మీరు సమర్థించుకోవటం కూడా కష్టమయ్యే విషయం. ఎక్కడికి పోతే అక్కడ నిరసనలు ఎదురవుతున్న పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. నేను ఇక్కడ నా దగ్గర నేను ఒకసారి నమస్తే తెలంగాణ కాసేపు తీసి పక్కన పెట్టండి, అది ఒక పార్టీ పత్రిక ఉందనేది. మరి ఇవాళ ఆంధ్రజ్యోతిలో అసలు ఫస్ట్ పేజీలో నిన్న కదా, అది 27వ తారీఖు ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ పథకాల లాంచ్కి సంబంధించి ఉండగలిగిన కదా, అసలు ఒక్క మొక్క లేదు. పథకాల గురించి కానీ లాంచ్ గురించి కానీ ఒక్క మొక్క లేదు. ఎందుకంటే అది రాస్తే నిరసనలు కూడా రాయాలని అనుకున్నారో మరి ఏమో. చివరి పేజీలో మాత్రం వచ్చినాయి కాస్త తప్పుడు పత్రాలు ఇస్తే ఈ గోల, మళ్ళీ తప్పుడు పత్రాలు ఇస్తే మళ్ళీ
అసలు నువ్వు పథకం మొదలుపెట్టింది లేదు, ఆలు లేదు, తూలు లేదు అన్నట్టు ఆ తప్పుడు పత్రాలు ఇస్తే ఏదో చేస్తామని. మీరు అమలు చేసినప్పుడు సంగతి, అమలు అయినప్పుడు తప్పుడు పత్రాలు ఇస్తే అప్పుడు ఏం చేస్తారు అంటే ఇదంతా ఏంటంటే చాలా ఆషామాషి వ్యవహారంగా తయారైనటువంటి పరిస్థితి. ఆఖరికి ఆయన్ని సమర్థిస్తున్నటువంటి పత్రికలు కూడా, అంటే పూర్తిగా ఆయన వెనకేసుకొస్తున్నాను నేనేమి ఆరోపణలు చేయను, కానీ ఆయన సమర్థిస్తున్న పత్రికలు కూడా సమర్థించుకోలేని పరిస్థితి ఆయన్ని. ఈ పరిస్థితి వాస్తవం. రైట్. పవన్ గారు అమ్మా నమస్కారం, చెప్పండి. నమస్కారం పవన్ గారు. అంటే 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తానన్నారు, 400 రోజులు అయిపోతోంది. అంటే ఇప్పుడు ఏంటండి మళ్ళీ, అంటే నిరంతర ప్రక్రియ అనటం అంటే ఓకే, ఒక రేషన్ కార్డు లాంటివి నిరంతర ప్రక్రియ అంటే ఓకే. రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఇంకా మనకి ఇంకేంటి ఇంకొకటి ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇవి ఇలాంటివి నిరంతర ప్రక్రియ ఏంటండి? అంటే ఇవి ఎప్పట్లోగా ఇస్తారు? ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది కదండి. రైట్ అమ్మా, మీరు చెప్పింది కరెక్టే. మీకు పెద్దలకు నమస్కారం. ఇవాళ పాపారావు గారు వారంటే నాకు బాగా అభిమానం. నేను టీవీ డిబేట్లో పాల్గొకపోయినా కూడా టీవీ డిబేట్లో వారు ఉన్నారంటే నేను చూస్తా. పాపారావు గారు, తర్వాత పుల్లారావు గారు, పిచ్చి పుల్లారావు గారు, ఇటువంటి వాళ్ళు మంచి వక్తలు. వీళ్ళు మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయకుండా ప్రజలను డిఫెండ్ చేసేటువంటి వాటిని, ప్రజలను డిఫెండ్ చేసే వాళ్ళని, ప్రజల్ని యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్, సామాజిక సమీకరణాలను కరెక్ట్గా చూసే వాళ్ళని వాళ్ళు బాగా డిఫెండ్ చేస్తారు. అటువంటి వారంటే నాకు బాగా ఇష్టం. ఇవాళ పాపారావు గారు కూడా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడడాన్ని నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఎస్, గవర్నమెంట్కి ఉన్నటువంటి ఇబ్బందులు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తమ నిబద్ధతతో చెప్పింది చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సార్ అన్నారు, మీరు 15వ తారీఖు ఇస్తామన్నారు, 26కి ఇస్తామన్నారు, సంక్రాంతి అన్నారు, 26 జనవరి అన్నారు, మళ్ళీ 31st పోయి. ఏమవుతుందంటే ఒకసారి మనం ఒక డేట్ టైం అని చెప్పిన తర్వాత దానికి ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆబ్వియస్లీ ఎదుటోళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. దాంట్లో తప్పేం లేదు అని నేను అనుకుంటాను. కానీ ఒక మంచి ప్రయత్నం, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉండే మాకు ప్రజల యొక్క రెస్పాన్సెస్ ఎట్లుంటాయి అనేది మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను ఒప్పించి, మెప్పించి, కమ్యూనికేట్ చేసి, కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి బతిలాడి ఓటేయించుకున్నాం. మాకు ఆ బాధ్యత ఉంది, మా భుజాల మీద ఆ బాధ్యత ఉంది అనే విషయం నాకు, నాతోని పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్ద నాయకులకు, సీనియర్ నాయకులకు, మంత్రులకు, సీఎం గారికి ఉన్నది. కానీ మేము చేసేటువంటి ఎఫర్ట్స్ ఏంటిదంటే, మేము ఒక్కసారి నేను ఒక రివ్యూ చెప్తా సార్ పాపారావు గారు. గత 10 పంటల కాలంలో 2 సంవత్సరాల్లో తప్ప ఏ ఒక్క సంవత్సరంలో కూడా 4 నెలలలో రైతు బంధు చెల్లించలేదు. రైతు బంధు చెల్లించడానికి 2018లో 128 రోజులు, 161 రోజులు జరిగింది. 2019లో 132 రోజులు, 48 రోజులు అయింది. 2020లో 169 రోజులు, 84 రోజులు అయింది. 2023లో 148 రోజులు, 108 రోజుల సమయం పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకానికే, బీఆర్ఎస్ పార్టీకే మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్లో ఆరంభం కాకముందే 7,625 కోట్ల రూపాయలు చెల్లించినట్టు. ఈ సంవత్సరం రైతు భరోసా ద్వారా ఎకరానికి పంటకు 5,000 నుంచి 6,000కు పెంచి జనవరి 26 లోపు చెల్లిస్తామని చెప్పబోతుంది. వ్యవసాయ భూమి లేని రైతు కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 చొప్పున పంపిణీ చేసేటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో రుణమాఫీ చేసింది. ఏకకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ, అర్హులైనటువంటి 25,35,964 మంది రైతులకు రూపాయలు 20,616 రూపాయల 89 లోపు రుణం చేశారు. ఫిర్యాదుల విభాగం ద్వారా ఏర్పాటు చేసిన దాని ద్వారా 3,13,896 మంది రైతులకు 2,747.67 కోట్ల రుణమాఫీ చేసింది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రుణమాఫీ 35,31,900 మంది రైతులకు 16,143.94 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల వ్యవధి కాలంలో చేసింది. దీంతో రైతులపై 2,630 కోట్ల అధిక వడ్డీ రుణం పడింది. 2018లో రుణమాఫీ
7,35,557 మంది రైతులకు 11,909.31 కోట్లు 4 సంవత్సరాల వ్యవధి కాలంలో జరిగింది. 20,85,832 మంది రైతులకు సంబంధించిన 8,378.97 కోట్ల రుణమాఫీ జరగలేదు. ఏకకాలంతో చేయకపోవడంతో రైతులపై పడ్డటువంటి రుణ భారం 8,515,000 కోట్లు అధిక భారం పడింది. పరిష్కారం విభాగం లేనందున డెబిట్ రిటర్న్స్ కింద 2,26,361 మంది రైతులకు సంబంధించి 1,419.7 కోట్ల పంపిణీ జరగలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయల రుణం ఉన్నది. దానికి సంబంధించి దగ్గర 5,000 రూపాయలు ప్రతి ఏడాది 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకి రుణాలు కడుతున్నటువంటి సమయంలో, రుణానికి అప్పు ఇంట్రెస్ట్ కడుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నిలబడి మేము ఉన్నదాన్ని అయితే ఖర్చు పెడతాం, ప్రజలకు ఇస్తాం, ధైర్యంగా ఒప్పుకొని కూడా మేము ప్రజలకు రైతు రుణమాఫీ చేసి వాళ్ళ మాటలు పడుతున్నటువంటి ప్రభుత్వం మాది. ఎందుకు చెప్తున్నా అంటే రైతు భరోసా కింద 7,628 రూపాయలు 28 కోట్లు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కింద 442 కోట్లు, రైతు పవర్ సబ్సిడీ కింద 11,144 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద 1,376 కోట్లు, కళ్యాణ లక్ష్మి కింద 231 కోట్లు, జీతాలు పెన్షన్ల కింద 61,194 కోట్లు, రుణమాఫీ కింద 20,615 కోట్లు, పెండింగ్ బిల్లుల ద్వారా 12,000 కోట్లు, అప్పులు కిస్తీలు వడ్డీల ద్వారా 43,317 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. నేనేమంటున్నా సార్, తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుంది, రైతు భరోసా ఇస్తుంది, 500 రూపాయల సిలిండర్ ఇస్తుంది, 200 రూపాయల 200 యూనిట్ల కరెంట్ ఇస్తుంది, 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. చాలా పనులు చేసేటువంటి ప్రక్రియలో కొన్ని సార్లు ఇచ్చిన మాట మీదనే అదే డేట్కు మేము వేయలేకపోయినటువంటి మాట వాస్తవమే. కానీ అది నా దగ్గర ఉండి నేను ఇయ్యలేకపోతే నా అసమర్థత అవుతుంది. నా దగ్గర లేదు, ఇవాళ నేను అప్పులలో కూరుకున్నా, ఇవాళ ఇల్లు నడపడం కష్టంగా ఉంది, ఖర్చులను తగ్గించుకొని అప్పులను తగ్గించుకొని రెవెన్యూని పెంచుకునే విధంగా మాట ఇచ్చినటువంటి రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు, నిరుద్యోగులకు కానీ, ఇంకా సొసైటీలో ఉన్నటువంటి ఇతరత్ర వాళ్ళకి కానీ చేసేటువంటి పనులు చేస్తా ఉంది. అంటే పవన్ గారు, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి అని గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి తెలీదా, ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలీదా? అలాంటప్పుడు ఒక డేట్ అనేది ప్రకటించడం ఎందుకు? ప్రజలు దీనిపైన ఆందోళన చెందుతున్నారు కదా, ప్రజలకి మీరు ముందే చెప్పాలి కదా. ఒక డేట్ అనౌన్స్ చేయటం అనేది అంటే అంత సిల్లీగా ఎందుకు డేట్ అనౌన్స్ చేశారు అన్నది విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నారు. మీరు అన్నదాన్ని నేను కాదంటలేను. ఓకే, ఏదో పెద్ద మనసు చేసుకొని ఈసారి వదిలిపెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి పెట్టుకొని కొడతారు. ఏదో ఒకసారి జరిగింది. వాళ్ళలాగా టిఆర్ఎస్ ప్రభుత్వం లాగా వాళ్ళు చెప్పిన పథకాలకి 7 నెలలు 8 నెలలు అయితే చేయలేదు. మీరే చెప్పండి, ఒక మాట చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినవా లేదా? అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి 4 సంవత్సరాలు తీసుకుంది. ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా మంత్రులు కానీ, వేరే వాళ్ళు కానీ? అనుకున్న టైంకే పడకపోవడం కొంచెం ఇంపాక్ట్ ఉంటది, నేను కాదంటలేదు. కానీ ప్రజలు కానీ, మీలాంటి మీడియా మిత్రులు కానీ, జర్నలిస్టులు కానీ, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే మీరు గవర్నమెంట్ లో, మీరు ప్రభుత్వంలో ఉన్నా కూడా మీరు పడే ఇబ్బందే. ఇక్కడ ఇవ్వడానికి మనసు ఒప్పకపోవడమో, ఇవ్వలేని పవన్ గారు ఒక్క నిమిషం, బొమ్మర్ రామ్మూర్తి గారు ఉన్నారు, బిఆర్ఎస్ లీడరు. రామ్మూర్తి గారు పెద్ద మనసు చేసుకుంటారేమో, ఒకసారి అడుగుదాం. రామ్మూర్తి గారు. ఇక రామ్మూర్తిని ఎట్లా తిట్టడానికే వచ్చింటండి. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఆ పథకాల అమల్లో మీ స్పందన ఏంటండి? మేము ఎందుకు తిడతామే అన్న, దండం పెడతా. మా అన్నగారు నిజంగా కాంగ్రెస్ లో మంచి పదవి, ఇంకా మంచి పదవులు, ఏ పదవులు ఉన్నారో నాకు తెలియదు వాస్తవానికి. మంచి పదవి రావాలని కోరుకుంటున్నా. ఒక ఉద్యమకారుడిగా చాలా సున్నితంగా తడిబట్ట పెట్టి తెలంగాణ ప్రజల గొంతు కోయాలని చాలా సున్నితంగా, చాలా మంచిగా, బ్రహ్మాండంగా అన్న చెప్తున్నాడు. తడిబట్ట పెట్టి గొంతు కోసి ఆ తలకాయ తీసి పక్కన పెట్టేదాకా ప్రజలకు తెలియనట్టు చాలా సున్నితంగా మేమేం తప్పు చేస్తున్నాం కానీ క్షమించండి అని చివరికి చేతులు ఎత్తేస్తాడు. నిజంగా
అన్న ఒక్కసారి మనస్సాక్షిగా ఒప్పుకోవాలి. సరే మీరు మీ అధికారంలో ఉన్నారు, బాధ్యత అనేది ఉంటుంది. ఆ బాధ్యత అనేది చెప్పిందే చెప్పి ఇప్పుడు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అన్నాడు. మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రతి దానికి ఒక రీజన్ చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరు రీజన్లు అడగలేదన్నా, మిమ్మల్ని ఎవరు డేట్ పెట్టమని అడగలేదన్నా, మిమ్మల్ని ఎవరు ఈ టైంకు ఈ 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు, మేము అడగలేదు. టిఆర్ఎస్ పార్టీగా ఒక ఉద్యమకారులుగా లేదా మనం ఓటేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఈ డేట్కి ఇవ్వండి అని డిమాండ్ చేయలేదు. మీరే చెప్తున్నారు డిసెంబర్ 9 అన్నారు, పోయింది. మళ్ళా 100 రోజుల లోపు కంప్లీట్ చేస్తామన్నారు, పోయింది. జనవరి 26 అన్నారు, పోయింది. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి 1st వీక్ అన్నారు, పోయింది. తర్వాత ఇప్పుడు మార్చి 31 వరకు వచ్చింది. అసలు ఎందుకు ఈ డేట్లు మారుస్తున్నారన్నా? మీకు పొంతన లేదా? ప్రభుత్వం మీద ఇంకా మీకు పట్టు రాలేదా? ఇవన్నీ ఎందుకు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మీ నోట చెప్తున్నారు. మీరు ఒక్కరోజు మీ ఊర్లో పోదాం. నేను పొద్దున కూడా ఒక డిబేట్ లో చెప్పాను, మీరు మాట్లాడుతున్న మీ సొంత ఊరైనా లేదా మంత్రి గారి సొంత ఊరు, ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఉన్నారో ఇక్కడ నారాయణపురం, మా ఖమ్మం దగ్గర, సత్తుపల్లి దగ్గర, కల్లూరు మండలం, ఆయన ఊరైనా పోదాం. మొత్తం రుణమాఫీ జరిగిందని అంటే నేను అక్కడే ముక్కు నెలకు రాస్తా. మరి మీరు రాయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు అయిపోయింది అంటున్నారు, రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. పచ్చి అబద్ధం. 50% కూడా కాలేదు, అది మీ మంత్రులే ప్రకటించారు. రెండోది మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎంత అబద్ధం అన్నా? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు? ఎప్పుడు మీరు పరీక్ష పెట్టారు? ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారు? ఎప్పుడు మీకు నోటిఫికేషన్? ఎంత ఏదైనా మాట్లాడినప్పుడు అరే ఎదుటోళ్ళు కూడా మాట్లాడతారు, ఎదుటోళ్ళు కూడా ఎంతో అంతో చదువుకొని ఉంటారు, ఎదుటోళ్ళు కూడా వింటున్నారు, ప్రజలు వింటున్నారు. పచ్చి అబద్ధాలు, మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలని ముద్దాడి తత్వాన్ని వదిలిపెట్టండి అన్న. వాస్తవాలు మాట్లాడండి. మీ సొంత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే నిన్న కేసీఆర్ గారి పథకాలే ఇంకా బాగున్నాయని అంటున్నారు, మనని బండబూతులు తిడుతున్నారు, ఇకనైనా మనం బుద్ధి తెచ్చుకుందాం అని చెప్పారు, మీటింగ్ లో చెప్పారు. నేను చెప్పిన మాట కాదు, చాలా క్లియర్ గా రుణమాఫీ కాలేదని ఆయనే చెప్పారు. మరి మీరు అలా మాట్లాడితే నేనేం చెప్పాలి? ఇంకా ఏం మాట్లాడిండు? గ్యాస్ సిలిండరు, కరెంటు, ఏం మాట్లాడుతుంటారన్నా? మీరు ఇచ్చింది అందరికీ అన్ని అన్నారు. పోండి ఉరకండి అందరికీ రుణమాఫీ చేస్తారు 2 లక్షలు అన్నారు, అది చేయలేదు. ప్రతి ఒక్కరికి మీరు తలకాయ ఉన్న కేసీఆర్ గారిని ఎన్ని బండ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పంటలకు ఇస్తున్నాము, మేము 3 పంటలకు వేస్తాము, మీరు 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తా అన్నారు. 15,000 నుంచి 12,000కు వచ్చారు. సరే, అవి కూడా ఎప్పుడు ఇస్తారు? క్లారిటీ లేదు. ఎంతమందికి ఇస్తారు? క్లారిటీ లేదు. ఎక్కడ కటింగ్ పెడతారు? అది క్లారిటీ లేదు. ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదంటే మిమ్మల్ని ఎవరు అడుగుతా లేదు. ఆ క్లారిటీ చెప్పండి. ఇంతమంది పేద రైతులు ఉన్నారు. సరే, కేసీఆర్ గారు బండలకు ఇచ్చిండా, గుట్టలకు ఇచ్చిండా, ఇంకా గొంతలకు ఇచ్చిండా, అది ఎవరికి ఇచ్చిండు అనేది మీ దగ్గరనే లెక్క ఉంది. తేల్చండి. తేల్చి ఇగో వీళ్ళే నిజమైన రైతులు అని ప్రకటించండి. అది ఇంతవరకు మీకు 13 నెలలు దాటిపోయినాయి అన్న. ఇంకా చెప్పాలి. 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు మేము ఇచ్చినామంటారు. ఎట్లా అన్నా? మీరు పెద్దవాళ్ళు. నేను మాట్లాడుతున్నారు, రామమూర్తి గారు కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి వస్తున్నారు, చాలా మంది టీవీల నుంచి కూడా లేచిపోతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, 750 కోట్ల రూపాయలు, 7,500 కోట్ల రూపాయలు బిఆర్ఎస్ పార్టీ రైతు బంధు కోసం అని ఉంచితే మీ నాయకులే ఇగో వీళ్ళు రైతు బంధు పడితే మళ్ళా ఓట్లు పడతాయి, దాన్ని ఆపండి అని ఆపిచ్చింది మీరే కదా. దాని తర్వాత ఎన్నికలు అయిపోయినాయి, మీరు అధికారంలోకి వచ్చారు, ఆ డబ్బులు ఇటు ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇచ్చారన్న. దాన్ని అడుగుతున్నావు తప్పంటే ఎట్లా చెప్తూ? అడుగుతున్నావు నా మీద కేసు పెడతామంటే ఎట్లా? ఇట్లా కేసులు పెట్టడము, మైండ్ డైవర్షన్ చేయడం వల్ల వాస్తవాలు బయటికి రావు. వాస్తవాలు ప్రజలకు తెలిసినాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా నేను మళ్ళీ మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా అనను, నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడతా. ఇప్పటికైనా మీరు అన్నారు మార్చి 31 లోపు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినా మీరు గ్యారంటీలు 6 గ్యారంటీలు ఒక దాంట్లో రాసి అగ్రిమెంట్ రాసి మీరు ఒక కార్డు ఇచ్చి బట్టి విక్రమార్క గారికి నేను కూడా ఇవ్వాలని ట్వీట్ పెట్టా. అయ్యా నీది నోరా మోరా? మరి ఎన్నిసార్లు అబద్ధాలు మాట్లాడుతున్నావు? నువ్వు ఆ గ్యారంటీ కార్డు పట్టుకొని వస్తే 6 గ్యారంటీలు కంప్లీట్ చేస్తాన్నావు కదా, ఇప్పుడు మండలానికి ఒక గ్రామం ఎట్లా చూపెడతావు? ఎట్లా చెప్తావు? ఏం మోహం పెట్టుకొని మాట్లాడుతున్నావు?
నువ్వు మండలానికి ఒక్క రోజు గ్రామాన్ని అడిగినావు ఓట్లు, మొత్తం రాష్ట్రం మొత్తం అడిగారు కదా, గల్లీ గిల్లి తిరిగారు కదా, ప్రతి ఒక్కరికి తలలో కడుపులో తల పెట్టారు కదా, కాళ్ళు మొక్కారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా, అధికారంలోకి వచ్చారు కదా, బ్రహ్మాండంగా 13 నెలలు మీరు సంపాదించుకునే మొదలు పెట్టారు కదా. మీ దగ్గర కొంతమంది ఖమ్మం జిల్లాలో అక్కడ రేవంత్ రెడ్డి దగ్గర కొంతమంది బ్యాచ్ తయారైంది కదా, మాకు తెలియదా? మేము ఇంత చదువుకోలేదా? ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎన్ని కమిషన్లు మీ ఇళ్లలోకి వస్తున్నాయో, ఎవరు నడిపిస్తున్నారో, ఇటు బట్టి గారు సచివని అలా అనుచరులు అదంతా పుకారు చేస్తున్నది. అంటే రామూర్తి గారు మీరు కూడా పథకాలు అమలు చేయకపోతే రణరంగమే అని హెచ్చరించడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు సానుకూలంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ బెదిరించడం భయపెట్టించడం అది కరెక్ట్ కాదు కదండి. ప్రజల్లో కూడా భయాందోళనలు కలిగించడం అన్నది ఎంతవరకు కరెక్ట్? వినండి, మేము కొన్ని చెయ్యకపోవడం, చేసినవి కూడా చెప్పుకోకపోవడం, సరైన సమన్వయ లోపంతో మేము కొంత 1.8% మెజార్టీ తోటి ఓడిపోయినాం. మేము కొంత తప్పు చేసినామనే కదా ఓడిపోతుంది. మరి మీరు వచ్చే రావడం తప్పు చేస్తున్నారు. హైడ్రా పేరు మీద, లైఫ్ పేరు మీద, మూసినది పేరు మీద, రైతుల పేరు మీద, రుణమాఫీ పేరు మీద, ఉద్యోగుల పేరు మీద, నిరుద్యోగుల పేరు మీద. రామూర్తి గారు ఒక్క నిమిషం పవన్ గారు మీరు న్యాయం చేసి ఈ సంవత్సరం కాలంలో రామూర్తి గారు ఒకసారి పవన్ గారు వర్షం తీసుకుందాం. కొంచెం నీళ్లు తాగు, ఎందుకు ఆయాసం మధ్యాహ్నం పూట నీళ్లు తాగంటారు. మీరు నాకేం తప్పు లేదు, నేనేం చాలా మంచిగా నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నా. మీరు ఉన్న విషయాలే నాకు చెప్పండి. మిమ్మల్ని ఏమంటలేదు, ఇప్పటికైనా విషయాలే మాట్లాడదాం. అంటే రామూర్తి గారు మీరు కూడా చెప్పారు కదండి, చిన్న మిస్టేక్స్ అయ్యాయి, మాది తప్పు ఉంది అందుకే ఓడిపోయామని. పవన్ గారు కూడా సేమ్ చెప్పారు, కాస్త తప్పు ఉంది అని. ఇప్పుడు తప్పుంది, ఓడిపోతాం అనే విషయం నేను చెప్పలేదు. మేము మళ్ళీ మీరు కాదండి, మీరు కాదు రామూర్తి గారు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవునమ్మా, మీరు అన్నట్టే వాళ్ళు మళ్ళీ కూడా ఓడిపోతారు. అమ్మా నేను మీ మాట కాదంటే మీరన్నట్టే వాళ్ళు మళ్ళీ ఓడిపోతారు. ఒక్క నిమిషం, నేను దాన్ని కంప్లీట్ చేయాలి. మీరు ఇప్పటికైనా, నేను మళ్ళీ మాట్లాడను, నేను కౌంటర్ తర్వాత నాకు ఛాన్స్ ఇస్తే నేను మాట్లాడను. మీరు ఇప్పటికైనా ఈ 6 పథకాలలో నిజంగా మీరు గ్రామాలలో, మీ గ్రామమైనా ఎవరి గ్రామమైనా తీసుకోండి. మీరు అన్న ప్రకారము గ్యాస్ అందరికీ వస్తుందా? అర్హులైన ప్రతి ఒక్కరికి. కరెంటు బిల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుందా? మీరు అన్నట్టే రైతు బంధు, రైతు మాఫీ అందరికి పడ్డదా? లేదు. 2,500 రూపాయలు అన్నారు, ఎప్పటి వైపు నుండి ఇస్తారు? 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఎప్పటికి వైపు ఇస్తారు? ఇప్పుడు కౌలు రైతులకు 15,000 రూపాయలు అన్నారు, ఎప్పటి వరకు ఇస్తారు? కూలీలకు 12,000 రూపాయలు అన్నారు, గది చెప్పాలంటున్నాం. మేమే అడుగుతాట్లేదు, మీరు చెప్పాలి. ఆ చెప్పిన దానికి అనుగుణంగా మీరే అన్నారు కదా, ఎలా ఈ అప్పులన్నీ మాకు తెలుసు, ఎన్ని అప్పులు ఉన్నాయో మాకు తెలుసు, మేము ఎట్లా ఆస్తులు సంపాదించాలో తెలుసు, ఎట్లా ప్రజలకు పంచాలో తెలుసు అని మీరే ఊదరగొట్టే మాటలు మాట్లాడేది కదా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఎందుకు కరెంట్ బంద్ అయిపోతుంది? ఎందుకు నీళ్లు రాకుండా పోతున్నాయి? ఎందుకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇస్తా అన్నారు, మేము ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మరి ఇంకా దానికంటే ఇంకా నిదర్శనం ఏముంటది? ఇంకా ఎవరు ఏ వర్గం? రామూర్తి గారు వస్తున్నా కొంచెం బ్రేక్ తీసుకో, ఈ లోపల మంచినీళ్ళు తాగు. అమ్మా నేను చెప్పండి తలలో జండు బాబు రాసుకోవాల్సింది మీరు. అయిపోయింది, ఎందుకంటే ఏం పర్వాలేదు. రామూర్తి గారు అన్ని కూల్ గా, పవన్ గారు అన్ని కూల్ గా ఆన్సర్ చెప్పేస్తారు మీకు, అన్ని కూల్ గా మిమ్మల్ని కూల్ చేస్తారు. ఒకసారి పాపారావు గారు. జండు బాబు నువ్వే వచ్చి రాదు, ప్రజలకు నువ్వే రాదు, ఏం తొందర ఎందుకు పడతావు అంతగానో? రాజకీయాలల్లా ప్రభుత్వాలు నడిపినప్పుడు బాధ్యత ఉంటది, దుందుడుకుతనం ఉంటది, అపోజిషన్ లో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేసేటువంటి అధికారం మేడం కూడా చూస్తుంది. కానీ అంత దుందుడుకుతనం ఎందుకు? దాంతో ఆరోగ్యం ఖరాబ్ అయితే రామూర్తి మళ్ళీ 10 ఏళ్ళు ఇంకా నువ్వు అపోజిషన్ లో కూర్చోవాలి, మన ఇద్దరం మీరేమన్నా అంటే ఏమన్నా అంటే ఇప్పుడే రైట్ పాపారావు గారు
పాపారావు గారు, మీరు- పవన్ గారేమో 10 ఏళ్ళు అపోజిషన్ లో కూర్చోవాలంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసే చర్యలు చూస్తే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వీళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రజలందరూ అంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ యునానిమస్ గా గెలుస్తుంది. సరే మేము చూద్దాం. మేము పాపారావు గారు, తాబేలాగా పోతున్నాం. ఆ, ముందేలాగా ఉరికే పరిస్థితి లేదు. Right. తాబేలాగా మెల్లగా పోతాం. అందరి హృదయాలు చేయించి అంటే రైతులు పాపారావు గారు చాలా విద్యార్థులు, కరెక్ట్ గా మాట్లాడతారని మీరు చెప్పారు కదా, ఇప్పుడు మాట్లాడతారు పాపారావు గారు చాలా కరెక్ట్. పాపారావు గారు, ఏం లేదు, మేము యునానిమస్ గా గెలుస్తామంటే అందరినీ బెదిరిస్తారేమో, అది నేను ఏమో బెదిరించే సార్, తెలంగాణలో బెదిరిస్తే బెదురుతారా సార్? మరి ఎలా తెలంగాణ గెలుస్తారు? ప్రజలు బెదిరిస్తే బెదురుతారా? ఏం గెలుస్తారు? ప్రేమ అంటే ప్రేమ ఆ పల్లా ఆప్యాయతలు రాజేశ్వర్ రెడ్డి మీద వదిలేటువంటి కోడ్లు, రాష్ట్రం కోడిగుడ్లు, టొమాటోలు వేసింది ఎవరండి? ఆ? పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి మీద కోడిగుడ్లు, టొమాటోస్. అది ప్రజలమ్మా, ప్రజల వ్యతిరేకత పక్కనే అదే, ఉంటుందా? ప్రజలకు వేరే పనులు లేవు. జనగాంలో ఎవరండి వేసింది? ఎవరు ఇట్లా చేస్తూ ప్రజలు ఉన్నారు? వేసిండ్రు. ప్రజలకు విరుద్ధంగా మాట్లాడితే వాళ్ళు వేస్తారు. దానికి మనం ఏం చెప్తాం? ఇక ఆ. మీరే ప్రజా పాలకులు, మీరే కదా, మీరే అధిష్టానం మీద కూర్చొని ఉన్నారు కదా. ప్రజాపాలకులు అంటే మనం చెప్పినట్టు వింటారా మేడం? రైట్, పాపారావు గారు. వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పవన్ మంచిగా చేస్తే పూలు చల్లుతారు, పవన్ మంచిగా చెబితే రాళ్ళు చల్లుతారు. పాపారావు గారు, యాక్చువల్లీ జీవోలో ఏం చెప్పారండి అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి, రైతు భరోసాకి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. నాకు కూడా తెలియదు అది మరి. ఆ, నేను అంటే నాకు కూడా కన్ఫ్యూజ్. పవన్ ఈ గారిని మధ్య కాలంలో కనుక్కుందాం. ఆయన చెప్పానండి, మిత్రుడు పవన్ ఉన్నారు కదా, ఆయన చెప్తే బాగుంటుంది. ఆయనదే కదా పార్టీ. ఉమ్, ఉమ్. ఆయన పార్టీ వాళ్ళు చెప్తే బాగుంటుంది. దానికి కాసేపు పక్కన పెట్టి ఆ పక్కన పెట్టి కాదు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వింటున్నాం ఈ మాటలు. ఇంత ముందు దీని గురించి ఇది లేదు, ఇట్లాంటిది లేదు. మన భరోసా అంటే అంటే రెండు ఒకేలా అనిపిస్తున్నాయండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా రెండు ఒకేలా అనిపిస్తోంది. అంటే ఒకటి పెన్షన్ అనుకుంటున్నాను నేను. వాటిలో లేదండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే కూలీలకు 12,000. కూలీలకి 12,000, రైతు భరోసా అంటే ఇప్పుడు భూమి మీద భరోసా ఇచ్చేది 15,000 ఇస్తున్నారు అనుకుంటా. అది కూడా 12,000. 15,000 నుంచి 12,000. 12,000, 15,000 పవన్ గారు. అదొక మాట మార్పిడి. మళ్ళీ 15,000 నుంచి 12,000కి మార్చడం. నాలుగుకి నరం లేదు అంటారు కదా, ఓకే. నరం లేని నాలిక అనే మాట ఉంది. అంటే ఇక అది ఎట్లా అంటే అట్లా తిరగలదు. అది చాలా స్విఫ్ట్ అనమాట, వేగంగా ఎలా అంటే వెలికలు పడగలదు. అలా ఉంది పరిస్థితి. సరే, తర్వాత అసలు లెక్కలు వేసుకోవడం కూడా లెక్కల్లో కాస్త వీక్ అన్నట్లుగా, అది ఏదో జోక్ ఉంది కదా సినిమాలో, లెక్కల్లో మేము కాస్త లెక్కల్లో వీక్ అని చెప్పి అసలు లెక్కలు వేసుకోవడం రాకుండా పబ్లిక్ లోకి వచ్చి ఏదో ఒకటి చెప్పి 5 నిమిషాల్లోనే మాట మార్చి, అంటే లెక్కలు 5 నిమిషాల క్రితం మాట్లాడింది కూడా ఇప్పుడు ఈ విషయం మనం నిలబడలేము. లెక్కలు అనుకోవాలా, లేకపోతే ప్రజలకి చుక్కలు చూపిస్తున్నారు అనుకోవాలా? ఏదైనా కానీ ఇది మాత్రం నిజం. రెండోది మిత్రమా ప్లీజ్, లోహియా చెప్పింది చెబుతారు. రామ్ మనోహర్ లోహియా అని చెప్పి సోషలిస్ట్ పార్టీ, దేశంలో ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీని ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఓడించిన సోషలిస్ట్ పార్టీని స్థాపించిన అతను రామ్ మనోహర్ లోహియా. గాంధీ సిద్ధాంతాన్ని, అలాగే మార్క్సిజాన్ని, వీటన్నిటి కలిపి సోషలిస్ట్ సిద్ధాంతం, భారతదేశంలో కులం అనేది ఒకటి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి 1967 అనుకుంటా ఫస్ట్ టైము కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగిలినాయి. దానికి కారణం లోహియా. ఆ లోహియా ఒక మాట అన్నాడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గురించి: తక్షణ ప్రయోజనాలను పొందటానికి, అంటే ఇమీడియట్గా ఏదైనా గెయిన్ కోసం, దీర్ఘకాలిక పర్యవసానాలను లెక్క చేయనితనం కాంగ్రెస్ పార్టీది అన్నాడు. ఇది అప్పటికప్పుడు అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలు ఇచ్చారు. ఇంకా తర్వాత ఏమవుద్దనేది వాళ్ళకి అనవసరం. ముందు సీట్లో కూర్చున్నావా లేదా అంతే. ఇది ఎప్పుడో రామ్ మనోహర్ లోహియా 1967 ముందు చెప్పాడు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో అదే నిజం. ప్రతి రాష్ట్రంలో గ్యారంటీల పేరుతో వాగ్దానాలు చేయటం, వాగ్దానాల్ని భంగం చేయటం, ప్రతి రాష్ట్రంలో ఇదే కథ నడుపుతున్నారు. అది మరి ఎందుకు అలవాటు అయిందో కానీ వాళ్ళకి ఇప్పటికిప్పుడు సీట్లో కూర్చోవడం కోసం రేపు పొద్దున ఏమవుద్ది అనేది కూడా చూసుకోకుండా ఇష్టానుసారం వాగ్దానాలు చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. దాని పర్యవసానమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రోజుకో మాట మారుస్తున్నారు. నేను అంటుంది ఏంటంటే అసలు ఇందాక ఎక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మేము అప్పులకే కడుతున్నాం అంటున్నారు. 7 లక్షల కోట్లు అని చెప్పారు పవన్ గారు. సరే ఆ లెక్కల్లోకి పోతే వాళ్ళు ఒకటి చెబుతాను, నేను ఒకటి చెబుతాను, ఇవన్నీ కాదు. కానీ వాస్తవానికి 1,20,000 కోట్ల రూపాయల దాకా వీళ్ళు అప్పులు తెచ్చారని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే అసెంబ్లీలోనే చెప్పారు. హరీష్ రావు వాళ్ళు వీళ్ళు చెప్పారు. తర్వాత కూడా ప్రచారంలో 1,50,000 కోట్లు 1,50,000 పెరిగింది. ఇంత మరి ఈ డబ్బులు ప్లస్ మీకు ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి పన్ను ఆదాయం 1,80,000 కోట్ల పైన, 2 లక్షల కోట్ల రూపాయల దాకా పన్ను ఆదాయం వచ్చింది. అంటే మొత్తం ఎంత? ఇది 3,50,000, 3,40,000 కోట్ల రూపాయలు మీరేం చేశారు? మీకు ఎంత కట్టారు? మీరు చెప్పిన లెక్క ప్రకారమే వడ్డీకినో అసలుకి కలిపి
అప్పులకు కట్టామన్నారు. అది ఎంత మీరు చెప్పిన దానిలో తీసేయండి 3,40,000 మిగతా డబ్బు అంతా ఏం చేశారు? ఇదే కదా జనాలకి ఇప్పుడు ప్రశ్న. ప్రతిపక్ష పార్టీలకు అదే ప్రశ్న, జనాలకు అదే ప్రశ్న, అందరికీ సందేహం ఇది. డబ్బులన్నీ తెచ్చి ఏం చేస్తున్నారు మీరండి? అర్థం కాని విషయం. ఢిల్లీకి సూట్ కేసులు తీసుకెళ్తున్నారని ఒక ఆయన అంటారు. సరే, అది కొంత నిజమే కావచ్చు. నేనైతే నిజమే అన్నాను. ఏం నిజం లేదు సార్ ఢిల్లీ లేకపోతే మీ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో ఎట్లా పార్టీ నడుస్తుంది సార్? అంటే ఢిల్లీలో 11 ఏళ్ళు సెంట్రల్ లో పవర్ లో లేదు కదా, ఏమైనా ఇక్కడి నుంచి ఢిల్లీకి అట్లేం లేదు. 11 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు కదా తెలంగాణలో. అప్పుడు నడవలేదా కాంగ్రెస్ పార్టీ? ఆకలిగా ఉన్నారు కదా. ఆకలి సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలే నడిపించుకుంటారు. తిన్నారంటారు మాకు మేమంతా సోషలిస్ట్, డెమోక్రటిక్, ప్రోగ్రెసివ్ థింకర్స్. మాకు ఢిల్లీలో ప్రభుత్వం ఉండే మిత్రుడే ఒక ఆయన చెప్పారు. మీరు అభిమానించే ఒక మిత్రుడే, ఢిల్లీలో ఉండే మిత్రుడు ఒక ఆయన చెప్పాడు. మీరు అభిమానించే ఆయన చెప్పారు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి తలక 5,000 పడుతుంది ఎలక్షన్ అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? 5,000 అంటే చిన్న విషయం ఓటుకి. ఈ వార్త అది నాకు చెప్పిన మిత్రుడు చెప్పారు. ఢిల్లీలో ఉండే ఆయన ఇంకా ఎలక్షన్ చాలా కాకపోతే సంతోషం నాకు కూడా. అంత వార్తలు వస్తున్నాయి, మరి మీకు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న. ఇప్పుడు అంత పంచగలిగితే తెలంగాణలో మొన్న మహారాష్ట్ర, హర్యానా కూడా గెలిచేటోళ్ళు. అప్పుడు లేదు. మహారాష్ట్రలో మీరు రేవంత్ రెడ్డి పోయి చెప్పింది ఎవరు నమ్మలేదు కదా. అక్కడ మీరు రేవంత్ రెడ్డి పోయి నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నానంటే మొత్తం సీట్లు అదేం లేదు సార్. ఇప్పుడు మేమే కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పోయి చాలా చెప్పారు. ఎవరు నమ్మింది సార్? ప్రజలకి క్రెడిబిలిటీ గల లీడర్స్ అనేటోళ్ళు కావాలి. ఇవాళ క్రెడిబిలిటీ అనే లీడర్స్ ఎప్పుడు మనకు పట్టం కట్టినప్పుడు మనం మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల లోపల మనకు క్రెడిబిలిటీ ఉంటుంది అనేది మాకున్నటువంటి ఆలోచన. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనుల మీద అంటే డెడ్ లైన్లు చెప్పండి. మనం అనుకుందాం, మనం రేవంత్ రెడ్డి స్థాయికి పోయి మాట్లాడుకోవద్దు, కానీ మనం రేపు స్థానిక ఎన్నికలు మీకు రెఫరెండమా కాదా? డెఫినెట్లీ సార్. ఎవ్రీ ఎలక్షన్ ఇస్ రెఫరెండం సార్. ఏదైనా రెఫరెండం. ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్లీ ఫైట్ డెఫినెట్ గా సార్. ఫ్రెండ్లీ ఫైట్ అయితే కాదు సార్. ఇప్పుడు మాకు ఒక రోడ్ మ్యాప్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాబినెట్ కి ఒక ఆలోచన ఉంది. ఎలక్షన్స్ ఎట్లా ఎదుర్కోవాలనే దానికి ఒక మంచి స్ట్రాటజీ ఉంది. నిన్ననే గాంధీ భవన్ లో కూర్చొని దాని మీద కొంచెం వైడ్ గా చర్చ చేసినాము. సమాజంలో ఉన్నటువంటి 100 మంది ఓటర్లలో ఒక గ్రామంలో 100 మంది ఓటర్లు ఉంటే ఎంతమంది డిసప్పాయింటెడ్ గా ఉన్నది అనేది లెక్కేస్తే 28 మంది డిసప్పాయింటెడ్ గా ఉన్నది అనేది మాకు అర్థమైంది. ఆ 28 మంది ఎందుకు డిసప్పాయింటెడ్ గా ఉన్నారు అంటే రైతు బంధుకు అనర్హులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు ఒక గ్రామానికి వెళ్ళిండు. ఆ గ్రామంలో ఉన్న ఒక మహిళతో మాట్లాడించారు. ఆ మహిళతో మాట్లాడించిన వరకే టీవీలు చూపించగలిగినాయి, మీడియాలు చూపించగలిగినాయి. తర్వాత ఆ మహిళ ఏం చెప్పింది అంటే నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పింది. సబ్జెక్ట్ చూస్తే ఏంటంటే ఆమె పేరు మీద ల్యాండ్ లేదు, వాళ్ళ భర్త పేరు మీద 5 ఎకరాలు ఉంది, ఆయనకు రుణమాఫీ జరిగింది. ఈ విషయాన్ని బయటికి పడతలేదు. సో ఆమె మాట్లాడిన దాన్ని తీసుకొచ్చే వీళ్ళు టీవీలలో ఒకటే వేసి కేటీఆర్ బొంగన ఆయన దేవుడు అయినట్టు మేము రాక్షసులమైనట్టు ఇట్లా రాంగ్ ప్రాపగండా జరుగుతుంది. వాళ్ళు కాదు, మీ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ గారు కూడా ఏం మాట్లాడారో విన్నారు, ఇందాక చెప్పారు కదా. మనకి రామ్మూర్తి గారు కూడా అన్నారు. అదేంటండి రాజగోపాల్ గారు అట్లా మాట్లాడటం? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడినారని నేనైతే చూడలేదు. ఎందుకంటే ఇప్పుడే నేను టీవీ డిబేట్ కి ప్రిపేర్ అవుతా ఉండే. సో అది నేను చూడలేదు. ఒకవేళ చూసిన తర్వాత వారు తప్పు ఎందుకు మాట్లాడతారు? వారు ఏమన్నారు? బేసిక్ గా నేను గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు, కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారు, రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టాం, రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదును తగ్గించాం, అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ఎన్ని అప్పులు చేసైనా పథకాలు అమలు చేస్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పథకాలు అమలు చేస్తామని అంటారు. వారేం పాపం వారి పథకాలు అమలు చేస్తామని అంటారు. క్లారిటీగా చెప్పారు. ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంది, అమలు చేసే ప్రయత్నంలో పోటీ పడుతున్నాము. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మనకు అది బ్యాంకు బంద్ వల్లనో దాని వల్లనో టైంకి డబ్బులు పడతలేవు. దాన్ని మనం కొంచెం డిలే అవుతున్న మాట వాస్తవమే, కానీ అది పెద్ద అగ్రెసివ్నెస్ కి ఏం రిలేట్ కావట్లేదు అనేది మేము నిన్న గాంధీ భవన్ లో కూర్చొని కొంతసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత మేము ఐడెంటిఫై చేసిన 3 విషయాల్ని. ఒకటేమో కమ్యూనికేట్ అండ్ కన్విన్స్ అనేటువంటి విషయంలో కొంత లోపం జరుగుతుంది అనేది ఒకటి. రెండోది రాంగ్ ప్రాపగండాని మీడియా ప్రతిపక్షాలు కొంచెం బాగా విపరీతంగా తీసుకుపోతున్నాయి. దాని కౌంటర్ ఫిట్ ప్లాన్ ని రెడీ చేసినాం. అది ఇంప్లిమెంటేషన్ కి నెక్స్ట్ వీక్ నుంచి తీసుకెళ్తాం. మూడో విషయం,
ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళను కాన్ఫిడెన్స్ లోకి తీసుకునేటువంటి ప్లాన్ కూడా చేస్తా ఉన్నాం. దానివల్ల పకడ్బందీగా ఒక రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో యునానిమస్ దిశగా ప్లాన్ చేసేటువంటి దాన్ని కూడా ఒక చర్చ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు, గ్రామ పంచాయతీ వారీగా ప్రతి పథకానికి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళతోని ఎట్లా మనం బెనిఫిట్ తీసుకోవాలనే దాన్ని కూడా ఒక ప్లానింగ్, అంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ ఒకటి, ఎలక్షన్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది కూడా చేస్తాం. ఓవరాల్ గా మీరు అడిగినప్పుడు 100 మంది ఓటర్లలో 23 మంది ఓటర్లు మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిరాశగా ఉన్నారు. వారు ఎవరు అనేది చూసినప్పుడు వాళ్ళు అనర్హులైనటువంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పేందంటే రైతు బంధు అనే దాని కింద 23,000 కోట్ల రూపాయలు కొండలకు, గుట్టలకు, పెట్రోల్ బంకులకు, ఇంకా ప్లాటెడ్ అయినటువంటి ఏరియాస్ కూడా పంచిపెట్టడం వల్ల బడ్జెట్ లోటు అనేది జరిగింది. అటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోపం వస్తా ఉన్నది. ఈయన తీసుకుపోయి కొండలకు, గుట్టలకు కూడా ఇస్తలేడు ఏంది రైతు బంధు, అట్లా కూడా రైతు బంధు ఇవ్వాలి కదా, పైసలు తీసుకొచ్చి పంచాలి కదా అనేటువంటి అభిప్రాయంలో కొంచెం వరకు ప్రజలు, అంటే కొంతమంది ప్రజలు కానీ కొంతమంది అపోజిషన్ ఓటర్స్, అపోజిషన్ ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారనే విషయం మేము బాగా గమనించాం. రెండో విషయం ఏమైపోయిందంటే తెలంగాణలో జనరల్ గా ఈ నానుడి అంటే డిస్కషన్, రచ్చబండ డిస్కషన్ ఎక్కువ ఉంటుందమ్మా తెలంగాణలో. ఆ తెలంగాణలో రచ్చబండ డిస్కషన్ అయినప్పుడు ఏంటంటే కింద ఉన్న సర్పంచ్ దగ్గర నుంచి భారతదేశ ప్రధాని వరకు, తర్వాత కింద ఉన్న సర్పంచ్ దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుని వరకు చర్చ చేసేటువంటి ఫెసిలిటీ, అంత ఎడ్యుకేషను, అంత వాక్చాతుర్యం తెలంగాణ ప్రజలకు ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా నిలదీస్తారు, ఎవరినైనా వాళ్ళు ప్రాపర్గా అనలైజ్ చేసేటువంటి శక్తి ఉన్నది. అయితే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎట్లా ఉంది అనేది మేము ఒక సర్వే చేస్తే 98% వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బాగున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏ స్పీడ్తోనైతే పవర్లోకి వచ్చిండో అంత స్పీడ్గా మేము బాగా పనులే ఇంకా మమ్మల్ని మెప్పిస్తాడు అనుకున్నాం, కానీ దాంట్లో కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాము అనేది అంటారు, కానీ కోపానికి ఇంకా రాలే. ఎందుకంటే ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రజలు కానీ 1 ఇయర్లోనే బిలగాని సర్టిఫికేషన్ ని చూడరు. ఎందుకంటే ఇంకా మేము స్కూల్కి వెళ్ళి 3 నెలలే అవుతుంది. మొత్తం 5 సంవత్సరాలు తీసుకుంటే ఇంకా ఫస్ట్ క్వార్టర్లే కంప్లీట్ కాలేదు మాది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. సో 4 సంవత్సరాలల్లో మళ్ళీ ప్రజలను మెప్పించి ఒప్పించి తీసుకునేటువంటి ఆలోచన మేము చేస్తా ఉన్నాం ప్రోగ్రెసివ్గా పైకి వెళ్ళడానికి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు సార్ అన్నాడు 15,000 రూపాయలు చెప్పి మీరు 12,000 ఇచ్చింది కదా. ఎస్, స్టార్టింగ్ అయితే ఫస్ట్ ఫండ్ రిలీజ్ కావాలి, అయినంత వరకు మనం చేయాలి. దాని తర్వాత గ్రాడ్యువల్గా పెంచేటువంటి ప్లాన్ కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. మూడో విషయం ఏంటంటే ఎగగొట్టాలని, దోచుకొని దాచుకోవాలి, లేకపోతే నోటికి ఇష్టం వచ్చినట్టు పథకాలు చెప్పాలి, నోటికి ఇష్టం వచ్చినట్టు దీన్ని ఇస్తాన్బుల్ చేస్తా, దీన్ని టర్కీ చేస్తా, ఆస్ట్రేలియా చేస్తా, అమెరికా చేస్తా అనేటువంటి గొప్ప గొప్ప మాటలు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ చెప్తలేరు. ఎక్కడ పోయినా స్ట్రాటజిక్ గా ఒక మాట చెప్తే దానికి నిలబడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో కాబట్టి కొంతవరకు వ్యతిరేకత వస్తున్నది అనే మాట నేను అనేది ఏంటంటే అది ఓన్లీ బీఆర్ఎస్ ఓటర్స్, బీఆర్ఎస్ లీడర్స్ ఎక్కడికి పోయినా అమ్మ ఇప్పుడు గ్రామ సభలు అనేవి 10 ఏళ్లలో జరగలే. ఒకటి, ఇంతవరకు 10 ఏళ్లలో రేషన్ కార్డ్స్ ఇవ్వలే. ఈ విషయాలను కూడా మీరు 10 సార్లు చెప్పండి. నేను రామ్మూర్తి అన్న కూడా చెప్తున్నా, రామ్మూర్తి అన్న బీఆర్ఎస్ పార్టీ లీడరే, కానీ ప్రజలకు లీడర్ కదా. పవన్ గారు రేషన్ మీరు కార్డుల చెప్పాలి విషయంలో ఇవాళ కూడా రామ్మూర్తి అన్న నాతో చెప్పండి ఒకసారి, కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఇస్తుందా లేదా? 6,50,000 రేషన్ కార్డులు మేము ఇచ్చాము. ప్రతి సంవత్సరం రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుందన్న, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము 6,50,000 మీరు 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇయ్యలేదన్న. మీరు ఇవాళ మా 10 ఏళ్లలో బిలో 1 లాక్ రేషన్ కార్డులు మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళు అమలు చేశారండి రామ్మూర్తి గారు. మీరు నాతో పాటు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇస్తుంది, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పండి ఒకసారి నాతో పాటు. చెప్పాలి ప్రజలకి. మీరు అన్నారు కదా 40 లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం. మరి ఇవ్వండి, ఎవడొద్దంటుండు? అంటే పవన్ గారు ఇక్కడ రేషన్ కార్డుల జారీలో 2015 నుంచి ఇదే స్కీమ్ అమలవుతోంది. 2015 నుంచి ఆదాయ పరిమితి కూడా పెరిగింది కదా. అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని కొత్తగా రేషన్ కార్డులు అమలు చేయాలి కదా. అదే ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డులు అమలు చేస్తే ఎలా అన్నదండి. అది ఎందుకు చూసుకోలేదంటే ఇలాంటి లోటుపాట్లన్నీ ఎందుకు సవరించుకోవట్లేదు మీరు? అమ్మా ఇప్పుడు సార్ ఏంటంటే చాలా వరకు రాంగ్ కమ్యూనికేషన్ జరుగుతాం. ఒక మండలంలో ఒక గ్రామానికి రేషన్ కార్డులు ఇస్తే మమ్మల్ని రేపు ఓట్లు అడగనిస్తారా? రామ్మూర్తి గారు చెప్పండి.
మాకు తెలియదా ఒక గ్రామంలో ఒక గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒక గ్రామానికి కాదా ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని దాంట్లో ఫస్ట్ చేస్తే లోటుపాట్లు ఏందనేది తెలిసిన తర్వాత దాన్ని వైడ్ గా చేస్తారు. ఇది గవర్నమెంట్ ప్రాసెస్. ఇది మీరేందంటే అంటే అంటే పవన్ గారు ఇక్కడ ఇంకో పెద్ద సమస్య వచ్చిందండి. పవన్ గారు ఏంటంటే ముఖ్యమంత్రి వచ్చి ఒక మాట చెప్తున్నారు, మంత్రులు వచ్చి ఒక మాట చెప్తున్నారు, ఎమ్మెల్యేలు వచ్చి ఒక మాట చెప్తున్నారు, చాలా మంది ఇప్పుడు ప్రో కాంగ్రెస్ విశ్లేషకులు వచ్చి ఒక మాట చెప్తున్నారు. అంటే ఒక పొంతన లేదు, అంటే సమన్వయం లేదు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ముఖ్యమంత్రి గారు శాఖపరమైనటువంటి సబ్జెక్ట్ డెప్త్ గా మాట్లాడరు. వారు ఓవరాల్ గా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల మీద వారు ఈ రాష్ట్ర పెద్దగా వారు చెప్తారు. శాఖాపరమైనటువంటి నిర్ణయాలు ఆ మంత్రి గారు డీటెయిల్ గా చెప్తారు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎంత నీట్ గా బ్యూటిఫుల్ గా ఏమేం చేస్తున్నాం అని చెప్పింది తుమ్మల నాగేశ్వరరావు. దాని తర్వాత ప్రశ్నలు లేవలేదు. మళ్ళీ అదే విషయాన్ని ఇతర మంత్రులకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ చెప్పడం జరుగుతాం. ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి విషయం మళ్ళీ పొంగులేటి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ గారు. అమ్మా ఇప్పుడు నేను మీరు నన్నే కన్ఫ్యూజన్ చేయకండి సార్ దయచేసి. ఇప్పుడు నన్ను కూడా దాంట్లో మీరు నెట్టిగా మన అంతా కన్ఫ్యూజన్ ఒక్కొక్కటి చెప్తా. ఇప్పుడు ఏదో చెప్పాలని వచ్చిండు పాపం అన్న. ఇప్పుడు మేము చేసేది తక్కువైనా మీలాగా కన్ఫ్యూజన్ చేసి ఎగ్గొట్టేదైతే చేయం, మోసం చేయం. ఏదో ఒకటి 15,000 అన్నకాడ 12,000 అయితే ఇస్తాం కానీ అసలే పక్కన అయితే పెట్టాం మీలాగా. మీదంతా 111 సోపు 111 3 పంగనావాలు మీ సార్ నెంబర్ ఎంత 111 అంటే పంగనావాలు పెట్టుడే మీకు అలవాటు. మాది అది కాదు. మేము ఇంటికో ఉద్యోగం ముఖ్యమంత్రి చేస్తాం మేము అని చెప్పలే. నేను ఏం చేస్తున్నాం అంటే మీరు 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వడం అనేది మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఇది. మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్ ప్రకారం గ్రామ సభలు మీరు పెట్టడం ఫెయిల్ అయినరు. మీరు కూడా నేను ఒక మాట చెప్తారా సార్? ఒకటే సార్ నేను కూడా ఏమంటా అంటే అన్న రేపు రామ్మూర్తి గారు జరిగితే మీరు కూడా వెళ్ళండి ఒకసారి. మీరు కూడా వెళ్ళండి, గ్రామ సభకి వెళ్ళండి, ఒకసారి కూర్చొని అక్కడ ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. అంతేగాని మీరు గ్రామ సభకే పోకుండా మీరు ఇంట్లోనే ఉంటారు రామ్మూర్తి గారు. మీరు గ్రామ సభకి అక్కడ కలెక్టర్ గారు చెప్పింది వినాలి కదా, ఎంఆర్ఓ గారు చెప్పింది వినాలి కదా. మీరు అపోజిషన్ గా గ్రామ సభకి పోకుండా 10 మందిని తీసుకొని పోయి అక్కడ ఒకటే గొడవ చేసి ధర్నా చేసి గొడవ జరిగింది అనేది చేస్తారు. మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. మీరు మురికి పట్టిన అంగి మాకు ఇస్తే మేము దాన్ని క్లీన్ చేసి సోప్ వేసే ప్రయత్నం చేస్తున్నాము. మీరు తెలంగాణ అంగిన షర్టు మీకు ఇస్తే మొత్తం దాన్ని మురికి చేసి అప్పులలో కూర్చేసారు. మేము దాన్ని మంచిగా నీట్ గా చేసి ఇస్త్రీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రక్రియలో కొంత లేట్ అవుతా ఉన్నది కానీ ఇంటెన్షన్ అండ్ ఇంట్యూషన్ ఆర్ వెరీ కైండ్ అండ్ వెరీ గుడ్. మా ఇంటెన్షన్స్ కానీ మా ఇంట్యూషన్ కానీ మంచిది. 1-2 రోజులు డిలే అయితే మాత్రం ఏం కాదు. దాంట్లో మీరు అంత పుష్ చేయాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు, మాకు బాధ్యత ఉన్నది. మీరు ఎక్కువ పుష్ చేసి మీరే ప్రజలలో బలహీన పడతా ఉన్నారు. మీరు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి చెప్పండి, ఎక్కువ వాళ్ళు ప్రజలను మభ్యపెట్టద్దు. తెలంగాణలో ఉన్న ప్రజలకి ఎందుకైనా కూర్చొని ఒకటే నీతులు చెప్పబట్టిండు. ఉద్యోగం 50,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే బాధపడుతుండు. ఇవాళ పెట్టుబడి ప్రజలు అంటున్నారు. పాపారావు గారిని మాట్లాడియండి ఒక్కసారి. పాపారావు గారు ఏం లేదు, ఇప్పుడు నేను నా దగ్గర ఇండియన్ ఎక్స్ప్రెస్ డేటా చెబుతున్నాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో సరే ఎవరికి ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ల కాలంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చారని కాదంటే ఆయన చెప్తున్నాను. ఇంకో డిబేట్లోనైనా మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా. నేనైతే ఇప్పుడు మాత్రం నా దగ్గర ఉన్న నేను రోజు నోట్ చేసుకుంటా. నా పని నేను చదువుకునేటప్పుడల్లా నోట్ చేసుకుంటా. ఆ తర్వాత కేసీఆర్ అంతకు ముందు ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ ని కూడా పెంచాడు ఆయన. అంతకుముందు ఇన్కమ్ లిమిట్ ఎంత ఇన్కమ్ ఉంటేనే రేషన్ కార్డు అనేది ఉండేది, దాన్ని కూడా పెంచాడు ఆయన కేసీఆర్. పల్లెల్లో ఎంత, పట్టణాల్లో ఎంత అనేది ఆ ఇన్కమ్ లిమిట్ ని పెంచాడు. పెంచడం చాలా భారీగానే పెంచాడు ఆయన ఇన్కమ్ లిమిట్ రేషన్ కార్డులు ఇవ్వడానికి. దాంతో పాటుగా 6,47,479 రేషన్ కార్డులు ఆయన ఉండగా 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ హయాంలో ఇచ్చారనేది ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి డేటా పక్క. అది రైట్. రామ్మూర్తి గారు అంటే నేను ఒక్కటే అడుగుతున్నాను.
మేము ఏం చెప్పామో అది చేశాము, చెప్పని కూడా చేశాము. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనే పాట మేము మేనిఫెస్టోలో పెట్టలేదండి, తర్వాత పెట్టాము రెండోసారి. అయినా మేము చేసి చూపెట్టాము. దాదాపు 15 లక్షల మంది మహిళలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ₹1,00,000 చెక్కు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. మీరు అన్నారు మరి తులం బంగారం వాటితో పాటు ఆయన ఇచ్చేది ₹1,00,000, మేము తులం బంగారం కూడా ఇస్తామన్నాం. ఈ ఒక్క సంవత్సరమే 6,75,000 చిల్లర 7 లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి. ఎప్పుడు ఇస్తారు 7 లక్షల తులాల బంగారం? కళ్యాణ లక్ష్మి కింద 231 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకు పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి మీరు మాట్లాడాక కంప్లీట్ చేసినాక మీరు రాష్ట్రంలో జరిగిన ప్రజాపాలన 4 రోజులలో ఏ ఒక్క ప్రజాపాలన గ్రామ వేదిక దగ్గర అయినా గొడవలు లేకుండా, చీత్కరాలు లేకుండా, మీకు తిట్లు లేకుండా జరిగిన ఒక్క గ్రామ సభ చెప్పండి, ఒక్కటి చెప్పండి. అందుకే కదా మీ మంత్రులు తప్పించుకొని పోయింది. ఏ మంత్రి కూడా ఎక్కడికి పోలేదు కదా. ఎందుకు పోలేదు? అందుకే రాష్ట్రాలు పట్టుకొని దేశాలు పట్టుకొని. మీ మాటే కరెక్ట్ అనుకుందాం. రైట్ అన్న రామూర్తి అన్న, మీ మాటే కరెక్ట్ అనుకుందాం. తిట్లు తిడితే ఎవరు తిట్టింది? మా ప్రజలే కదా తిట్టింది, తిట్టింది. తప్పే ఉంది. అప్పుడు ఎందుకు చెప్తున్నా ఏనండి, 10 ఏళ్ల నుంచి వాళ్ళ మాట వినేటువంటి పరిస్థితి లేదు. 10 ఏళ్ల పాలనలో ఇవాళ ఒకటేసారి డోర్ తెరిచే వరకు 10 ఏళ్ల నుంచి వాళ్ళ లోపల మిగిలి ఉన్నటువంటిదంతా బయటికి మాకు వచ్చి చెప్తా ఉన్నారు. తప్పేం లేదు, ప్రజల తిట్లు ఆశీర్వాదాలు అవుతాయి. కానీ ప్రజల విసుగుంటా చూసినరా, అది ఓటు రూపంలో మీకు దెబ్బపడ్డది. మళ్ళా అదే జరుగుతుంది. ఎందుకంటే మీరు మోసం చేసింది ప్రజలను. మేము మోసం చేయలే ప్రజలను అన్నా, మేము ప్రజలను మోసం చేయలే. మేము ప్రజలకు ₹10 ఇచ్చే దగ్గర ₹8 ఇస్తున్నాం. ఓ రోజు అటు ఇటు అయినా ఇస్తున్నాం. కానీ దాన్ని మీరేమనుకుంటారు, మీ మీద మీ మీద అట్లుంది, మీ మీద ఇట్లుంది అంటారు. అది మీరు అంటారు, మీ కడుపు అంట. మాకు ప్రజలకి ఇప్పుడే మీరు చెప్పారు కదా, 231 కోట్ల రూపాయలు అన్న. ఒకటే ఎందుకు చెప్తావు, కీసిపిట్ట పిల్లగాడు మింగినట్టు. 231 కోట్ల రూపాయలు ప్రజలకు కళ్యాణ లక్ష్మి కింద కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దీన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? చెప్పండి, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? బంగారం ఇవ్వలేదు నా మాట చెప్పండి. సార్ బంగారం కూడా ఇస్తాం సార్. బంగారం రేట్ ఫస్ట్ బంగారం ఇవ్వాలండి. బంగారం అనేది ఎమోషన్. అదిగా సార్, అన్ని ఒకటే సార్. సంక్రాంతికి అయితే సంక్రాంతి, ఉగాది, దసరా అన్ని పండుగలు ఉన్నాయి. అన్ని పండుగలకు అయితే అన్ని సార్. ఇప్పుడు మీరు పాపారావు గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరంతర ప్రక్రియ. పాపారావు గారు, ఇది జరుగుతూనే ఉంటది. మీరు ఎందుకున్నా కూడా బాగా చేశారు, కాంగ్రెస్ పార్టీ బాగా చేశారు, మళ్ళీ వీళ్ళకే ఓటేస్తామని ప్రజలతో మేము అనిపించుకుంటాం. మీకు ఎందుకు ఆ బాధ? రామూర్తి అన్న, నువ్వు కూడా ఎక్కువ టెన్షన్ తీసుకోకు, బీపీ తెచ్చుకోకు. రాజకీయాలు మారుతున్నాయి, ప్రజలు కూడా మారుతున్నారు, ఆలోచన మారుతుంది. కష్టాలలో ఉండి కూడా రేవంత్ రెడ్డి మాకు పైసలు వచ్చింది. పవన్ గారు చెప్పండి, దింపుడు కళ్ళెం ఆశ అనే మాట విన్నారా? అది దిప్పుడు కళ్ళెం ఆశ పెట్టింది వాళ్ళు సార్. అందుకనే దళిత ముఖ్యమంత్రి అని చెప్పింది కాబట్టి వాళ్ళకి దిప్పుడు కళ్ళెం ఎక్కించారు. మేమేమంటున్నాం సార్, మనిషి ఆశజీవి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆశగా ప్రభుత్వం. మాతోని ప్రజలకు సత్సంబాలు ఉంటాయి, సత్సంబంధాలు ఉంటాయి, వాళ్లకు మమ్మల్ని అనే హక్కు ఉంటది. మేమేమంటున్నాం సార్, 10 ఏళ్లలో గ్రామ సభలు జరగలేదు సార్. మీకు తెలుసా అంటే నేను 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో నేను చూడలేదా? ఏనాడన్నా కేటీఆర్ గారు ఏనాడన్నా ప్రజల యొక్క వినతి పత్రాలు నేను ఒక మాట చెప్పండి పవన్ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినామా లేదా మీకు తెలుసు కదా? చేసిన వాళ్ళు ప్రజల వినతి పత్రాలు తీసుకున్న వాళ్ళు గాంధీ భవన్ లో ప్రతి వారం ఒక మంత్రి గారు కూర్చొని ప్రజల యొక్క అన్న నువ్వు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తే ఎట్లా అమ్మ? ఆయన కాంగ్రెస్ పార్టీ కన్వ కప్పండి ఊరికే. మా అన్న ఒకటే పొద్దు అన్నం తినలేదా ఇంట్లో?
కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో ప్రతి వారం మంత్రులు వచ్చి కూర్చొని ప్రజలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నారా లేదా? ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నామా లేదా? గ్రామ సభలలో మిమ్మల్ని తిట్టిన రాలేదా అంటే కడుపు మండినోడు తిడతాడు, తప్పే ఉంది దానికి. ఈ బాధ్యత గల్లోళ్ళం పడతాం, ఏమైతుంది 4 సార్లు మళ్ళా పథకాలన్నీ అమలు అయిన తర్వాత మళ్ళా పోతే ప్రజలన్నీ కూలేస్తారు, అప్పుడు మీరే బాధపడతారు. నేనేమంటున్నా అమ్మా, రామ్మూర్తి ఒక మాట చెప్తున్నా, పాపారావు సార్, రామ్మూర్తి అన్నకు ఒక మాట చెప్తున్నా. నేనేమంటున్నా అంటే, ఒక సినిమాలో ఒక మంచి మాట చెప్పిండు, నన్ను ఎక్కువగా నా వెనక నన్ను ఉరికి ఎక్కువ, నీకంటే ముందే గోల్ చేస్తా, నా మీద ఎక్కువ రాళ్ళేకు, నువ్వు వేసిన రాళ్లతో ఇల్లు కట్టుకుంటాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మేము తావిల్లాగా పోతున్నా కూడా కరెక్ట్గా ప్రజలకు అన్ని చేయాలనేటువంటి ఆలోచనతోనే పోతున్నాం. మేము చాలా పెద్ద బాధ్యత నెత్తిన పెట్టుకున్నామా. 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నాం, అయినంత వరకు 2 లక్షల రుణమాఫీ 24,000 కోట్ల రూపాయలు చేస్తాం. మాటిచ్చిన కాడ నిలబడ్డాం లేదు. ఇందిరమ్మ ఇంగ్లీష్ అన్న నువ్వు ఆగన్నా, నిరంతర ప్రక్రియ జరుగుతుందన్నా, ఎందుకు తొందరపడతావు? అయిన కాడికి అయిందా లేదా? నువ్వు ఎందుకు అంత తొందరపడతావు? నాకు అర్థం కాదు. అరే అబ్బాయి ఎన్నికల్లో లే, నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ అన్యాయం, ఇంత మరి ఇట్లా తయారైంది, నాకు అర్థం కాదు. మొత్తం సాడిస్ట్ లాగా తయారైంది. మరి మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరిగింది, సాడిజం అయింది, ఇంత మరి సాడిజం అయింది, నాకు అర్థం అన్యాయం జరిగింది. మరి వాళ్ళకు అన్యాయమే. మరి ఇప్పుడు 31వ తారీఖు జీతం వేస్తాం అన్నాం, 31వ తారీఖు శనివారం వచ్చింది, బ్యాంకు బంద్, ఆదివారం బ్యాంకు వేయాలి. అంటే 30వ తేదీ వేయాలండి. అమ్మ వేసిన బ్యాంకు బంద్ మీరు అర్థం చేసుకుంటలేరు. అంటే 31 బ్యాంక్ బంద్ ఉంది, 30వ తేదీ వేయాలి. ధర్నా మీకంటూ ఒక ప్లానింగ్ లేదా? నేను పోలేదు, శ్రవణ్ గారు మీకంటూ ఒక ప్లానింగ్ లేదా అన్నది. ఇట్లా సమస్యలు ఉంటాయి, అవన్నీ మీరు అర్థం చేసుకోకుండా ఒకటే వేయలేదు అంటే వేస్తూనే ఉన్నాం. అది నిరంతర ప్రక్రియ. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లా ఊరికే మా మీద పిల్లగాడి స్కూల్లో జాయిన్ చేసి కాదు, జనవరిలో మార్చిలో స్కూల్లో జాయిన్ చేసి ఏప్రిల్లో పాస్ అవుతావా లేదా అంటే ఎట్లా అయితే పాస్ అయితే ఎప్పుడు ఇస్తారు చెప్పండి. పవన్ గారు ఈ 31st పవన్ గారు అర్హులందరికీ ఎంత మేర, అంటే ఎంత పర్సెంటేజ్ ఈ పథకాలు అమలు చేసే అవకాశం ఉంది చెప్పండి ఫైనల్ గా? అంటే అర్హులందరికీ ఈ 31st లోగా ఎంత మేర మీరు అమలు చేస్తారు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నేను మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా 100 మందికి అర్హులకు రావాలని అనుకుంటాను. మీరు ఒకటే మాట చెప్తున్నా, నేను ఎక్కువ 100 చెప్పాను. మొన్న కేటీఆర్ గారు ఒక పెద్దమ్మతో మాట్లాడారు. ఆ పెద్దమ్మ ఏమన్నదంటే నాకు రైతు బంధు రాలేదని. తర్వాత వివరాల్లోకి పోయి చూస్తే ఆ మంత్రి గారు అక్కడ కూర్చొని మరీ చెప్పిండ్రు, ఆమె రైతు బంధుకు అప్లై చేసింది కానీ ఆమె పేరు మీద లేదు, ఆమె రైతు బంధుకు అనర్హులు. అంటే ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. నేను పొద్దున ఒక మా వాళ్ళతో మాట్లాడుతున్న ఒక గ్రామంలో అన్న ఒకటే మాట మాట్లాడితే ఆ ఊర్లో ఉన్నాయి 1300 ఓట్లు. 1300 ఓట్లు అంటే అమ్మా 1300 ఓట్లు ఉంటే ఎన్ని ఇండ్లు ఉంటాయమ్మా? ఇంటికి 300 మంది వేసుకున్నా కూడా 500 ఇండ్లు వేసుకోండి. 500 ఇండ్లు వేసుకుంటే 1300 మందిలో 8 మంది కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే పవన్ గారు ఇక్కడ ఒక సమస్య వస్తోందండి. అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు అంటే మీరు పథకాలు అమలు చేస్తూ కూడా అప్లికేషన్స్ లో ఏవి లోటుపాట్లు ఉన్నాయి, వీళ్ళు అర్హులా కాదా అన్నది కూడా డిసైడ్ చేయొచ్చు. పథకాలు అమలు చేస్తూ కూడా ఈ ప్రాసెస్ నడుస్తుంది. అదే మీరు అనేది కరెక్ట్. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే దీని అంతా ఒక ప్రాసెస్ గా చెప్తారు. ఒక గ్రామంలో 1300 మంది ఓటర్లు ఉన్నారు. 1300 మంది ఓటర్లు అంటే ఒక ఇంటికి 5 ముగ్గురని వేసుకున్నా కూడా 500 ఇండ్లు వేసుకోండి. 5 3 15 అయినాయి కదా. 500 ఇండ్లలో 13 మంది ఓటర్లలో 8 మంది ఓటర్లు మాకు ఇండ్లు కావాలని అప్లై చేసుకుంటారు. ఓకే, దాన్ని స్క్రూటినైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా? అంటే మీరు ప్రాసెస్ చేస్తూ కూడా స్క్రూటినీ చేయొచ్చు కదా. ప్రాసెస్ చేసుకుంటేనే ఇది ప్రక్రియ. మండలంలో ఒక గ్రామంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా పెట్టినప్పుడు ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజల్నే అడుగుతున్నాం, ఈ పలానా పవన్ కి ఇయ్యచ్చా లేదా, పలానా పాపారావు గారికి ఇయ్యచ్చా లేదా, పలానా రామ్మూర్తి గారికి ఇయ్యచ్చా లేదా అంటే రామ్మూర్తి గారికి ఇయ్యద్దు, ఆయన 70 పవన్ మల్లాదికి ఇయ్యొచ్చు అంటే పవన్ మల్లాదికి ఇస్తాం, పాపారావు గారికి ఇయ్యండి అంటే పాపారావు గారికి ఇస్తాం. రామ్మూర్తి గారు రాలేదని మొత్తం అసలు రైతు బందే వస్తలేదు, రైతు రుణమాఫీ జరుగుతలేదు, రైతు భరోసా జరుగుతలేదు, ఈ పార్టీ పాపారావు గారు ఒక్క నిమిషం, పవన్ గారు మనకి సమయం లేదు, ఒక్కసారి పాపారావు గారు వర్షన్ తీసుకుందాం.
చెప్పండి పాపారావు గారు. ఏముంది నిరంతర ప్రక్రియ అనేది ఒకటి చెబుతున్నారు కదా. నిరంతర ప్రక్రియ అంటే మళ్ళీ సెప్టెంబర్, మళ్ళీ మార్చి, మళ్ళీ సెప్టెంబర్. ఇదే సార్, నిరంతర ప్రక్రియ పాస్ అంటే అయితే డేట్లు అప్పుడు మారదు పాస్ కదా సార్. అవుతారు. 5 ఏళ్ళు నిరంతర మాత్రం ప్రక్రియ టైం. అంటే రిలీజ్ అదే అయితేనే నిరంతర ఉంటుంది. ప్రక్రియ. మార్చి తర్వాత సెప్టెంబర్ రిలీజ్ తర్వాత అయితేనే మార్చి. ఉంటుంది. డేట్లు మారుడు నిరంతర ప్రక్రియ, అది వాళ్ళే సార్. ఇంటికి ఉద్యోగం రామ్మూర్తి గారు, రామ్మూర్తి గారు కంక్లూడ్ చేయండి. అది రామూర్తి గారు పార్టీ సార్, మాది కాదు. ఇప్పుడు మిత్రుడు మమ్మల్ని తిట్టినా పర్వాలేదు మా ప్రజలే అంటాడు, మేము ఇయ్యలేదు లేట్ అయిపోయి ఏదో బతుకులు ఆడుకుంటాం అంటాడు. ఇక అన్నిటికీ అన్ని చేస్తుంటే మేమైతే ఒకటి క్లారిటీ వచ్చింది. వీళ్ళు ఈ 4 ఏళ్ళు ఏదో ఇబ్బంది పెడతారు, తర్వాత 40 ఏళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రజలకు ఆల్రెడీ ఒక గీట్రా ఏర్పడింది. అప్పుడు కేసీఆర్ గారే మంచివాడు ఉండి గిన్ని ఇచ్చాడు మాకు, ఇప్పుడు ఇన్ని మొత్తం పోయినాయి, ఆగమైపోతున్నామని ఒక ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నిర్ణయం ఇక మారదు. కాబట్టి ఖచ్చితంగా మనం వచ్చే ఎన్నికల్లో కానీ ఏదో ఒకటి అయితే తేలిపోతుంది. పోనీలేండి, మీకే అడ్వాంటేజ్ కదా లోకల్ బాడీస్ లో. పాపారావు గారు కంక్లూడ్ చేసేయండి. ఏం లేదు, ఈ మధ్యకాలంలో ఇది కొంచెం బాధాకరమైన సందర్భం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనేది ఒకటి ఫీల్ అవుతున్నాను. బాధాకరమైన సందర్భమే కానీ డిబేట్లు బోర్ కొడతాయి. ఎందుకంటే మాట్లాడిందే మాట్లాడి వీళ్ళ వైఫల్యాలు చెప్పింది ఎన్ని డిబేట్లలో మాట్లాడుకున్నా వీళ్ళ వైఫల్యాల గురించి అసలు కొత్తదేమీ లేదు అసలు టాపిక్. ఆయన పవన్ గారు లాంటి వాళ్ళు చాలా క్లియర్ గా, క్లారిటీగా, నైస్ గా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇది అర్థం చేసుకోవాలి. తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమత అని చెప్పి రైట్ అండి, రైట్. పవన్ గారు, పాపారావు గారు, అలాగే రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.